హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్, హ్యాపీ సంక్రాంతి. హాయ్. సంక్రాంతి కనుమనా? సంక్రాంతి కనుమ. కనుమ కనుమ ఇవాళ సంక్రాంతి, ఈరోజు కనుమ. ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం. ఇక్కడ ఎట్లా అంటే సంక్రాంతి రోజు వండుకోరు నాన్ వెజ్, కనుమ రోజు వండుకుంటారు. ఇక అందుకని మేము కూడా కనుమ రోజు వండుకుంటున్నాం. ఈసారి ఊరికి వెళ్ళలే కదా పండగకి, ఇక ఈయనే ఉన్నాం కాబట్టి ఇక్కడే ఫాలో కావాలి కదా అని ఇక ఈరోజు అయితే మటన్ తీసుకొచ్చిండు. ఇంకా పూరి వేసుకుందామని అయితే పిండి తడిపి పెడతాను. కూరనమ్మా, పూరీలకు దానికి దీనికి తిన్నాం. బగారమ్మా, బగారన్న అదైతేనే బెస్ట్ మనకు. కిలో తింటారు. ఊరు కొత్తిమీర ఫ్రెండ్స్, అక్కడ మరి మూడు పోయి తీసుకొచ్చినవి. ఈ కొత్తిమీర దొరకదు ఊర్లలో తప్ప, ఇక్కడ దొరకనే దొరకదు. 10 రూపాయలకు 5 కట్టలు ఇచ్చారు చూడు. ఇప్పుడు తక్కువనే ఉంటుంది చలికాలం కదా. అంతేనా? ఇక మెంతి ఏది పుదీనా 2 కట్టలు తీసుకొచ్చిన, ఓ 1/4 కిలో మిరపకాయలు తీసుకొచ్చిన. ఇప్పటికి గరం మసాలాలు అవి ఇవి తెచ్చుకుంది అనమాట కూరలకు, ఇక మటన్లకు. ఇవన్నీ తయారు చేసి ఇస్తాను నేను ఇప్పుడు. కట్ చేసి అవన్నీ ఇస్తే ఆమె రెడీ చేసుకుంటే ఇక శ్రీరామని అయితే పూజ చేస్తా అని చెప్పన్నది. కొంచెం లేట్ అయింది కానీ శ్రీరామ చేస్తా అంట పూజ. ఇవాళ చేసుకోబెట్ట ఆమెకు వీడియో అంటే సిగ్గు. పూరీలు జర మంచిగా గిట్లా వంగుతాయి కానమ్మా. మన హోటల్లో చేస్తారు చూడు, బాగా వంగుతాయి, బుర్ర వంగుతాయి. గట్లా అయితే చూడద్దా? నీకు ఎట్లా ఏముతారు లేచి మొత్తం వండుతావా? మటన్ తింటావా? అవుతా అంటావా? ఇంత అండితే ఫ్రిడ్జ్లో పెట్టు, సాయంత్రం గరం గరం అనుకుందాం కమ్మగా. ఒక 1/2 కేజీ మంది వండమ్మా. 1/2 కేజీ తినవనాలే. నువ్వు తినడు అని చెప్పి అది పెట్టకుండా ఉంటే గట్టిన ఉంటుంది. వానికి అలా తీసుకొచ్చి పెడితే ఇప్పుడు వాడిని పిలిచి చెప్పు, అడుగు ఏమంటాడు. అట్లా కాదమ్మా, నువ్వు చికెన్ అలాగే తీసుకొచ్చి అండి పెట్టిన రోజులు నీ మటన్ తినా, నాకు చికెన్ తెస్తాడు అలాగని అని చెప్పి అనుకుంటారు. అదే నువ్వు మటన్ అనుకుని అరే ఇదేమో తింటావా తినవరా అంటే వాడే తింటాడు. అనిపించదు కానీ 1-2 సార్లు అట్లా చేస్తే చేస్తాడు. అట్లా అనుకుంటే అది మనం వాళ్ళకి నచ్చినట్టు కాదు, మనకు నచ్చినట్టు వాళ్ళు ఉండాలి. ఏం చేసి పెడతా తినాలి కానీ మనం ఉన్నలో ఇది నేను కట్ చేస్తాను. సరే బేట. పూర్లు ఎంత ఎంత ఏ పాట మరి పిండి? ఏ పాట అయితే అదే కిలో మనకు సరిపోతాయి. ఎక్కువైతే ఇంకా పండుగలే మాది ఏదో చిన్న ఫ్యామిలీగా ఫ్రెండ్స్, మామూలు చిన్నగా ఇట్లా వేసుకుంటాం అన్నట్టు మేము సంక్రాంతి పండుగ. ఇంకా ఊళ్ళో పోతే మా అమ్మ ఉన్నప్పుడు అలాగ ఉంటుండే కానీ ఇక ఊరికి సార్ మేము ఎప్పుడు తక్కువ అవ్వలేదు. ఇక్కడనే ఏమున్నాను. మా అమ్మగారు అయితే ఏది లోటు గిది అయ్యో గిది తక్కువ పడ్డది అని చెప్పి లేకుండా అన్నీ అయితే వేసి పెడుతుంది. మన పిల్లలకు మనం చేసుకున్నది ఇక అట్లా ఓ పక్క మటను, ఓ పక్క పూరీలు, ఒంటరి పోరాటం. కుక్కర్లో వేసిన ఏందమ్మా మరి? ఒక 1/2 కేజీ అంతా తీసింది, 1/2 కేజీ అంతా అంటుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ సాయంత్రం వరకు చిక్కగా అవుతుంది. ఆ కూర అంతా చిక్కగా అయిపోతే తినబుద్ధి కాదు. ఇక పిల్లలు వస్తే జర గరం గరం ఉంటేనే ఇష్టపడతారు అని చెప్పి ఒక 1/2 కేజీ అంతా తీసింది. 2 సైడ్లు పోరాటం చేస్తుంది. ఇక్కడ పూరి రైస్ అయితే అయింది, బగారా రైస్. మిరాకిల్ రో. ఏమ కష్టం బిడ్డ. మీ అవ్వ చూసి ఎంత బాధపడుతున్నా బిడ్డ చూడు, ఎంత కుక్కల కష్టం పడుతుంది. ఫోన్ పట్టుకొని ఆడికి ఇడికి తిరుగుతాడు మా అల్లుడు. చూడది వాళ్ళకు యూట్యూబ్ ఎక్కడిది, వాళ్ళకి ఎవరన్నా చూసి మనం గిట్టనే అప్పుడు అది ఇది వచ్చింది అని మనం డైలీ వీడియో చేద్దాం కాబట్టి మనం డైలీ ఎట్లా మాట్లాడుకుంటే అట్లా పెడతాం కదా. ఎవరు చెప్పిరో ఇట్లా చికెన్ గుని వచ్చింది, మళ్ళీ నొప్పులు అయినాయి అంటే మళ్ళీ ఎందుకు నొప్పులు వచ్చి మళ్ళీ నొప్పులు అయినాయా నాకు చెప్తలేవు అని ఫోన్ చేసి అడుగుతుంది. ఎవరైనా చెప్తారు కదా, వీడియోలు చూసిన ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ చూసి చెప్తే మళ్ళీ ఎందుకు ఇట్లా పెట్టినావు అని అంటది. నేనెందుకు అది మనం రోజు పెట్టేది మనకు అలవాటు, అంటే మనం ప్రత్యేకించి పెట్టినామని అవ్వనుకుంటుంది. అట్లా వాళ్ళ దగ్గర ఫోన్ వాళ్ళ దగ్గర ఉంటేనేమో వాళ్ళు చూడగలుగుతారు, కానీ ఒక ఫోన్ ఇవ్వాలి. నా బిడ్డ కుక్క కష్టం చేస్తుంది, నా అల్లునికి కూర అని రాదు, బూ అని రాదు, ఉట్టిగా చేసి పెడితే తింటాడు. మళ్ళా ఒక్క గింతనన్నా చేతేయడు. నా బిడ్డకు ఆసరణ కాడని చెప్పి తిట్టదా? ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అంతే. గులు కదా, అందుకే ఎవరి పని వాళ్ళు చేయాలని చెప్పంటే నీ పని. మన రైస్ సూపర్. నువ్వు వేసినాక నీకు వంక పెడతారా? నీకు వంక పెట్టినామంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఎవరో దెబ్బతింటది. ఇక అప్పలన్నా దాని కింద ఇక నువ్వుల లడ్డు చేసిన ఒకటి తింటాం పొద్దుగా అనుకుంటే పైన చేస్తుంది. పెద్దగా చేసినావు
షాప్ లో గిద్దుగిత్తుంది 5 రూపాయలు అట. ఇంతనే ఉన్నాయి కచ్చకాయ ఉన్నది. ఇంకో పక్క ఐదు పక్క ఇవి నేను రాస్తాడు కూర అవుతుంది. నువ్వు స్నానం చేసి ఇక మండికి పోయా గంటసేపు ఖర్చు వెళ్ళిపోయా లేట్ అయిందండి. ఇంటికి గిడి దాకా వచ్చినాక కొత్తిమీర మర్చిపోయినామా మళ్ళీ అక్కడికి లాల్దరా పోయి ఊరు కొత్తిమీర కావాలని చెప్పి ఊరు కొత్తిమీర కావాలని చెప్పి 4-5 అక్కర్ల తీసి ఒక అమ్మ దగ్గర తీసుకొని వచ్చినా అనమాట. అందుకే లేట్ అయ్యింది. చేసుకుంటారా ఒక్కొక్కటేనా పెద్ద ముగ్గురు పెట్టపోయినావమ్మా? ఏం మెసులుతలేదు ఇడ. ఇగో ఇది ఇటుదా ఇటు ఇది ఇడ మెసులుతుంది. అంత పెద్దగా చిన్నది ఇటు మెసులత్తలేదు కదా. ఇవన్నీ సంక్రాంతి పిండి వంటలు అయిపోయినాయి. ఇప్పుడు పూరీలు అన్నమాట. పూరీల వీడియో ఇప్పుడే స్టార్ట్ అయిందన్నమాట. పూరీల వంటకం లేట్ అయింది. ఇప్పటికే పిల్లలు ఆల్రెడీ అప్పాలు అవి తింటామన్నా కానీ తింటే అన్నం తినరని చెప్పి అప్పటి నుంచి వాళ్ళకి అప్పాలు చాయ్ పోయి మమ్మేనా అని పోస్తలేదు. మళ్ళీ తినరని చెప్పి ఓ పక్క మటను ఓ పక్క పూరీల మటన్ ఉడుతుంది ఓ పక్క పూరీలు ఉడుకుతున్నాయి అన్నట్టు. సంక్రాంతి పండుగ అంటే ఇట్లా ఫ్రెండ్స్. మా ఇంట్లోనైతే ఆల్రెడీ మొత్తం అన్నీ పూరీలు చేసుకున్నాం. మటన్ తీసుకొచ్చిన ప్లస్ నిన్న మొన్న గ్యారాలు సకినాలు సకినాలు చేయలేదు. గ్యారాలు పూస ఇంకొకటి ఏంటమ్మా నువ్వుల లడ్డూలు ఇవన్నీ మొత్తం చేసుకున్నాము. ఇక ఊరికి పోతే అసలు ఇంత ఉండదు. ఇక మేమే నలుగురం కాబట్టి ఊరికి పోతే వస్తే అక్కడ ఇక మళ్ళీ మాకు అంత కొత్త ప్రపంచం అయిపోతాడు. అంతా తీసుకొని పండుగ చేసుకోవాలి. ఊరికి పోతేనే బాగుంటాయని ఊరికి పోలేదు. ఇక మేము మొత్తం ఇక్కడనే మేము నలుగురం ఎప్పుడు చేసుకున్నాం మంచిగా సంతోషంగానే మంచిగా ఇది చేసుకుంటాం. ఇక ఇప్పుడు చూస్తే అన్నీ చేసుకున్నాం. మీ ఇళ్ళలో వస్తే ఇక పండుగ ఇట్లా ఉంటుంది. ఇలా పోతే వాళ్ళని 11 బాగుకే కూర్చుంటాం. ఊళ్ళో అయితే ఇంకా మందు కళ్ళు అది వేసుకుని కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. అంటే సాయంత్రం టైంలో కూర్చుంటారు అనమాట. ఇక మాకేంది ఇక మార్నింగ్ టైంలో కూర్చొని తిని చేసిన తర్వాత వరుణ్ తెచ్చి కైట్లు ఆడతాడు పైన. నిన్న మొన్న సెట్టింగ్ అంతా చూసిగా పైన పోయి ఇక తిని చేసి పైన పోయి కూర్చుంటాం అన్నమాట. సాయంత్రం దాకా ఒకసారి తినుకుంటా ఒకసారి అచ్చుకుంటా ఒకసారి అప్పాలు తీసుకపోయి ఒకసారి స్ప్రైట్లు మా దగ్గర ఇప్పుడు మార్నింగ్ టైం కాబట్టి మా దగ్గర స్ప్రైట్లు ఏం తెలియదు ఇంకా సలిసలి అనిపిస్తుంది. ఇక సాయంత్రం పూట 3 గంటల గంట పోయి స్ప్రైట్లో మదాలు తెచ్చుకొని తినుకుంటా కూర్చొని పైన ఎంజాయ్ చేస్తాం అన్నమాట. మా పనినైతే ఇట్లుంది ఫ్రెండ్స్. ఇక మీరు ఎట్లా చేసుకుంటారనేది కామెంట్ చేయండి. మా వీడియోలలో ఏమన్నా ఎక్కడన్నా కొంచెం అన్న మాటలలో చేష్టలలో కొంచెం మాటలు తడబడి ఏమన్నా స్లాంగ్ విషయంలో కానీ ఏమైనా పొరపాటు ఏమైనా మిస్టేక్ మాటలు వస్తే క్షమించండి. ఓకే థ్యాంక్ యూ. కింద నీళ్ళు ఉడతాను తినాలని నీళ్ళు బాగా కమ్మగా వస్తుంది. ఇలా ఛాయ్ ఏం తాగలేదు అన్నమాట. ఆకలి అవుతుంది అని బాగుంటుంది. బగారా రైస్ ఇంట్లో వేసుకున్నాం. 4 పూరీలు తిన్న తర్వాత బగారా రైస్ తింటే పులిహారు ఇంకా చలి పెడుతుందని చెప్పి మళ్ళీ ఇంట్లో వేసుకోవాలి. మధ్యాహ్నం పూట వేసుకున్నాం అని చెప్పి